థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ అంజలి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది. విడిగా ఎన్నిసార్లు అంటే మా జర్నలిస్టుల కాల్ ఎక్కడా ఉంటుంది. ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్న అవకాశం నాకు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వెయిటింగ్ న్యూస్. అండ్ అనంత్ సార్, మీకు కూడా అంజలి గారు వద్దండి అంటే వాళ్ళు మాత్రం ఏం చేయలేరు, నాకు కూడా అవకాశం రాదు కాబట్టి యూ యాక్సెప్టెడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సార్, రియలీ. మై ప్లెజర్. 15 నిమిషాలు టైం ఇచ్చారు, ఆల్రెడీ 14 నిమిషాలు చూపిస్తేస్తుంది. సార్, యాక్చువల్లీ మీరు అండర్-19 క్రికెటర్గా ఉన్నప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు కూడా మీ ఫిట్నెస్ని ఏ రోజు వదులుకోలేదు. సో పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి ప్రస్తుతానికి 19,000 ఖాళీలు భర్తీ కాబోతున్నాయి. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని, ఆల్రెడీ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 16 గంటలు పైగా పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఫిట్నెస్ విషయంలో వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు పోలీస్ టాపిక్స్ వదిలేసి మీరు ఫస్ట్ నా ఫిట్నెస్ గురించి అడుగుతున్నారు. సంతోషం. ఎందుకంటే మా వృత్తిలో ఇది చాలా ముఖ్యం. ఆ స్ట్రెస్ తట్టుకోవాలంటే, ఎటువంటి జబ్బులు రాకుండా ఉండాలంటే ఈ ఫిట్నెస్ గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. నేను లాస్ట్ 33 years నుండి నా వెయిట్ 75-76 మధ్యనే ఉంది. 1 kg ఇటు కాదు, 1 kg 1 గ్రామ్ అటు కాదు. అది కాన్షియస్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే తక్కువైపోతే మసిల్ లాస్, ఎక్కువైపోతే మళ్ళీ కొద్దిగా యాక్టివ్గా ఏదైతే స్పోర్ట్స్ ఇప్పుడు కూడా నేను పాల్గొంటున్నాను. క్రికెట్ మ్యాచెస్ ఆడుతుంటాను. లాస్ట్ ఇయర్ లీగ్స్ ఇప్పుడు కూడా లీగ్ క్రికెట్ ఆడుతున్నాను. లాస్ట్ ఇయర్ 5 centuries కూడా కొట్టాను. దెన్ టెన్నిస్ టోర్నమెంట్స్ ఆడుతుంటాను, సింగిల్స్. దెన్ గోల్ఫ్ ఆడుతుంటాను. ఇవన్నీ తట్టుకోవడానికి వెయిట్ ట్రైనింగ్ చేస్తాను. 3 sessions a week అట్లీస్ట్ వెయిట్ ట్రైనింగ్ చేస్తుంటాను. సో కొద్దిగా ఆహారం ఏదైతే ఉందో, ఆ 4 whites ఎప్పుడో కట్ చేశాను చాలా రోజుల నుండి. 4 whites ఏంటి? షుగర్, సాల్ట్, మైదా, అది కూడా వైట్ ఉంటుంది, అండ్ రైస్ కూడా వైట్ ఉంటుంది. చాలామందికి అంటే ఇది జీర్ణించుకునే శక్తి ఉండకపోవచ్చు ఈ మాట, కానీ రైస్ వల్ల కూడా చాలా ఎక్కువ, అంటే కొద్దిగా మొత్తంలో తీసుకోవడం ఏం కాదు, కానీ ఏ సంఖ్యలో మనం తీసుకుంటామో అది కొద్దిగా హానికరం. గ్లూకోజ్ లెవెల్స్ ఇవన్నీ పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా కొద్దిగా శ్రద్ధ వహించి మనం ఏం తింటున్నామో కొద్దిగా జాగ్రత్తగా చూసి చేస్తే అన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నాను. డిపార్ట్మెంట్లో కూడా నేను హైదరాబాద్ సిపిగా ఉన్నప్పుడు ఫిట్ కాప్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో ఏంటంటే మొత్తం 20,000 మంది ఎవరైతే ఉన్నారో వారంతా ప్రొఫైలింగ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అని ఒక NGO ఉంది. ముజ్తబా అస్కరీ గారు నేతృత్వం. వాళ్ళ టీమ్స్ వెళ్ళి ప్రతి ఒక్కరిది స్టేషన్ వారీగా హోంగార్డ్స్ అండ్ అబవ్ అందరిది ప్రొఫైల్, హెల్త్ స్టేటస్. సో దాంట్లో ఒక 5 నుండి 10% వరకు కొద్దిగా క్రిటికల్గా వస్తారు. సో వారి ఆరోగ్యం పైన దృష్టి పెట్టి ఒక యాప్ ద్వారా వారి హెల్త్ని మానిటర్ చేయడం. సో నా ఆలోచన ఏంటంటే అదే ప్రోగ్రామ్ ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో 75,000 మంది ఇప్పుడు పనిచేస్తున్నారు. మా శాంక్షన్ స్ట్రెంత్ 93,000 అయినా 3,000 ఉంది. ఒక 20,000 వేకెన్సీస్ ఉన్నాయి. కనుక ఎవరైతే ఉన్నారో వారందరి హెల్త్ ప్రొఫైలింగ్ చేసి ఒక కార్యక్రమం టేకప్ చేయాలని ఆలోచన ఉంది. దానికి తగిన స్పాన్సర్ కానివ్వండి, టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ త్రూ యాప్ మానిటర్ చేయడానికి ఒక టీమ్, అదంతా కూడా రెడీగా ఉన్నారు. వారితో మళ్ళీ డిస్కషన్స్ చేసి ఇది చేయబోతున్నామని తెలియజేస్తున్నాను. మీరు తెలంగాణకి మాకు పక్కా లోకల్ డీజీపీ. మొట్టమొదటిసారిగా తెలంగాణకు దొరికిన లోకల్ డీజీపీ మీరు మాకు. 32 జిల్లాలు మనకుంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని, హైదరాబాదీస్ అందరినీ దృష్టిలో పెట్టుకుని లోకల్గా మీరు ఉన్నారు కాబట్టి, సో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు అంటే ఏం చెప్తారు?
ఇప్పుడు నేను హైదరాబాదీ అంటే ఎవరైనా అడిగితే మీరు హైదరాబాదీ అంటే 150% అంటాను, 100% కూడా కాదు. నేను పుట్టింది పేట్ల బోర్డ్స్ జడ్జ్కి ఖానా హాస్పిటల్లో, చదువుకుందంతా క్రికెట్ ఆడిందంతా హైదరాబాద్ కోసమే. ఇక్కడే చదువు కూడా మొత్తం ఎక్కడ ఢిల్లీ ఎక్కడ కూడా వెళ్ళలేదు. సో ఆర్ట్స్ కాలేజ్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ రాశాను, ఫస్ట్ అటెంప్ట్లో ఇది పాస్ అయ్యాను. సో అంతా హైదరాబాదీ అని చెప్పవచ్చు టోటల్గా. ప్లస్ పని చేసింది కూడా ఫస్ట్ 10 years మొత్తం తెలంగాణలోనే, వరంగల్ జిల్లా, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో పనిచేసి మళ్ళీ తర్వాత కృష్ణా జిల్లా ఆ అటువైపు వెళ్ళాను. సో ఇప్పుడు నేను హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన సందర్భంలో ఇక్కడ రాకముందు నాకు ఒక పర్స్పెక్టివ్ వచ్చింది. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎటువంటి ఇష్యూస్ ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దాని గురించి ఒక అవగాహన అనేది వచ్చింది. వచ్చే రోజుల్లో ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు సమస్యలు కూడా మనము మారుతున్న తరుణంలో ఉన్నాం. అంటే ఇప్పుడు మావోయిస్ట్ సమస్య దాదాపు 30 సంవత్సరాల నుంచి మనం అది ప్రాథమికంగా అదే తీసుకొని దాన్ని బట్టి మేము పోలీసింగ్ చేసేవాళ్ళం. ఒక 10 years నుండి మనకు కొద్దిగా రిలీఫ్ ఉంది. ఇప్పుడు కూడా సిస్టమ్స్ అదే విధంగా ఉన్నాయి. మనకు ఇప్పుడు ఉన్న సమస్యలు వేరే విధంగా మనకు ఉత్పన్నం అవుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ నార్కోటిక్స్ ఇప్పుడు చాలా సీరియస్ ప్రాబ్లం ఇది. ఎవరికి కూడా దీని నుండి మినహాయింపు లేదు. మన పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు అసలు సేఫ్గా ఉంటారా లేదా అనే అనుమానం, భయం అసలు అన్ని వర్గాల్లో, సంపన్నులుగా వాళ్ళకి ఇంకెక్కువ, మిడిల్ క్లాస్, వేరే వర్గాలు కూడా అందరికీ ఈ సమస్య చుట్టుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య విస్తరించిందని మనకు అందరు తెలుసు, టౌన్స్లో, సిటీస్లో. సో ఇది మనకు పోలీస్కి, సమాజానికి ఇది చాలా ఉన్నతమైన ఒక ఛాలెంజ్గా మారింది. ఫస్ట్ అది చూసుకునే అవసరం ఉంది. దాని తర్వాత సైబర్ నేరాలు అవి కూడా చాలా పెరిగాయి. ఇప్పుడు 2-3 దోపిడీలు జరిగాయి. ప్రాపర్టీ పోయింది ఎంత, 50 లక్షలు, 20 లక్షలు మ్యాక్సిమం అంత. కానీ చాలామంది కోట్లల్లో నిమిషాల్లో పోగొట్టుకుంటున్నారు. ఇట్ ఈస్ అ క్రైమ్ వితౌట్ ఎనీ వైలెన్స్. డిస్టెన్స్, ఎక్కడో దూరం కూర్చొని ఆన్లైన్లో ఇవన్నీ మోసాలు చేయడం, చాలామంది వారి జీవితంలో సంపాదించిన ఏమున్నాయో అన్నీ కూడా, సేవింగ్స్ అవన్నీ కూడా పోగొట్టుకుంటున్నారు. సో అది కూడా ఛాలెంజ్, ఒక చాలా పెద్ద ఛాలెంజ్. ట్రాఫిక్ సమస్యలు ఇప్పుడు చాలా పెరిగాయి. అర్బనైజేషన్ జరుగుతూ ఉంటే మనం చూస్తున్నాం ఇదే ప్రాంతంలో ఏ విధంగా ట్రాఫిక్ జామ్స్, సైబరాబాద్, హైదరాబాద్లో, పట్టణాల్లో కూడా. సో ట్రాఫిక్ సమస్యలు, న్యాచురల్ డిజాస్టర్స్, ఇటువంటివి ఏదైతే సమాజానికి ఏదైతే సమస్యలు ఉన్నాయో అది పోలీసుని ఎక్స్పెక్ట్ చేస్తారు పబ్లిక్, ఈ ట్యాకిల్ చేయాలని, వాళ్ళకి రిలీఫ్ రావడానికి. సో అటువంటి అంశాలపైన ప్రత్యేకంగా మేము దృష్టి పెట్టబోతున్నాము. దానికి తగిన మార్పులు ఏవైతే, వీ హ్యావ్ టు ప్రిపేర్ ద డిపార్ట్మెంట్ టు ఫేస్ దీస్ ఛాలెంజెస్. అవుట్లుక్, సెన్సిటైజేషన్ ఇదంతా కూడా చేసే అవసరం ఉంది. ఆ పాత పద్ధతి ఏదైతే ఉందో అది వీడి కొత్త పంత అవలంబించే అవసరం ఉంది. ఈ ప్రశ్న వాయిస్ వస్తుంది. ఈ ప్రశ్న ప్రజల మనసుల్లో ఉన్నది అడగక తప్పట్లేదు సార్. హైదరాబాద్లో డే బై డే జనాభా పెరుగుతూనే ఉన్నారు, ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. మీరేమో చౌరస్తాలన్నీ క్లోజ్ చేసేసి ఎక్కడో యూటర్న్లు ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా వచ్చాయి ఏంటంటే, యూటర్న్ ఎక్కడ తీసుకోవాలి బాబు అంటే ఆ రోజు డే అంతా అయిపోతుంది అన్నట్టు. సో పక్కన పెట్రోల్, డీజిల్ రేట్స్ పెరుగుతున్న సందర్భంలో, పొల్యూషన్ పెరిగిపోతున్న సందర్భంలో సర్కిల్లో ఒక సిగ్నల్ పెడితే ఆగుతాం కదా, ఎక్కడో యూటర్న్స్ పెట్టి ఇబ్బంది పెట్టేస్తున్నారు. పొల్యూషన్ పెరిగిపోతుంది, పెట్రోల్ కన్జంప్షన్ కూడా పెరిగిపోతుంది. ఇది ప్రజలందరూ ప్రతిరోజు అనుకుంటున్న ప్రశ్న. ఎందుకంటే యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ దీని మీద సిగ్నేచర్ స్టూడియో నుంచి ఒక చిన్న రీసెర్చ్ చేశాను సార్. సో వాళ్ళందరూ చెప్పింది ఇది అడగండి దయుంచి అని. సో ప్రజల ప్రశ్న, ఇది నా ప్రశ్న కాదు. ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు, ఒక ట్రాఫిక్లో నేను 3 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిచేశాను ట్రాఫిక్ అడిషనల్ సిపిగా. అందరు అడుగుతూ ఉంటారు కానీ దీంట్లో అవగాహన అనేది తక్కువ ఉంటుంది కనుక అడుగుతారు మీరు. ఇప్పుడు ఒక జంక్షన్ ఉంటుంది, అక్కడ
సిగ్నల్ పడింది అనుకోండి, జూబ్లీస్ చెక్ పోస్ట్ తీసుకోండి, ఆర్ ఈవెన్ ముందు కేసీపీ జంక్షన్ అని మీకు అవగాహన ఉందా? కేసీపీ జంక్షన్ తాజ్ కృష్ణ నుండి కిందికి వచ్చి అక్కడ సిగ్నల్స్ ఉండేది ముందు. అది ఏం జరిగేదంటే ఎవరైతే అక్కడ క్యూలో ఉన్నారో 3 సిగ్నల్స్ మారితే కానీ వాళ్ళు జంక్షన్ దాటే పరిస్థితి లేదు. సో వాళ్ళు ఏం చేశారు, ట్రాఫిక్ ముందు స్ట్రైట్ వచ్చేసి ముందు వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ తిప్పుకొని వచ్చేయండి, ఫ్రీ ఫ్లో ఉంటుంది అని అటువంటి ఆలోచనతో చేయడం జరిగింది. యు ఆర్ క్రాసింగ్ ద జంక్షన్ ఇన్ లెసర్ టైం. సో ఇది ఊరికే చేయరండి ట్రాఫిక్ వాళ్ళు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ స్టడీ చేస్తారు, దాంట్లో ఏమైనా అంటే అడ్వాంటేజ్ ఉంటేనే వాళ్ళు టేకప్ చేస్తారు. మీరు చెప్పినట్టు కొన్ని చోట్ల అనవసరంగా పెట్టారేమో అని నాకు కూడా అనిపిస్తుంది, అది స్టడీ చేస్తాం. ఒక ఉదాహరణ, నేను లాస్ట్ టైం కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నప్పుడు తార్నాక జంక్షన్లో పబ్లిక్ ధర్నా చేసి అక్కడ వాళ్ళు జంక్షన్ పెట్టించారు, మళ్ళీ పెట్టించారు. అంటే ముందు తీయించేశారు, మేము యూటర్న్లు పెడితే మళ్ళీ అందరూ మొత్తుకొని మళ్ళీ వచ్చి అందరు రిక్వెస్ట్ చేసి మళ్ళీ అదే బాగుండేదని చెప్పి, సో ఒక ఉదాహరణకు ఇస్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. చాలా టెక్నికల్ సబ్జెక్టు, ట్రాఫిక్ ఫ్లోస్, ట్రాఫిక్ వాల్యూమ్స్ అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇట్స్ అ వెరీ టెక్నికల్. మేము కొద్దిగా ప్రొఫెషనల్స్ సహాయం తీసుకొని ఈ ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో అనేది రాష్ట్రంలో ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఈ సమస్య ప్రజలకు ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది కనుక ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ట్రాఫిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, అంటే ఎన్ఫోర్స్మెంట్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఎడ్యుకేషన్, ట్రాఫిక్ గురించి, రూల్స్ గురించి, రోడ్ సేఫ్టీ, దాదాపు 7,500 మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో మన రాష్ట్రంలో. దేశవ్యాప్తంగా 1,75,000 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో. సో ఇది పూర్తిగా నివారించకపోయినా కొద్దిగా కంట్రోల్ తీసుకొచ్చి కొద్దిగా డిసిప్లిన్ తీసుకురావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్యూరో ద్వారా స్టాండర్డైజ్ ప్రాక్టీసెస్, ఏవైతే రోడ్స్ టర్నింగ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో యాక్సిడెంట్స్, అన్ని హాట్స్పాట్స్ లాగా ఐడెంటిఫై చేసి అక్కడ ఏమైనా ఇంజనీరింగ్ చేంజెస్ తీసుకురాగలిగితే అది చేయడం, ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ప్రతిపాదిస్తున్నాం. ఆ బ్యూరో తొందరలో ఏర్పాటు కాబోతుంది. దానికి తగిన రిసోర్సెస్, దాంట్లో ఇంజనీర్స్, R&B నుండి, ట్రాన్స్పోర్ట్ నుండి వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళందరూ ఇటువంటి మెజర్స్ టేకప్ చేసి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఏరియాలో హెల్మెట్ కంపల్సరీ అంటారు, ఇంకో ఏరియాలో హెల్మెట్ మీ ఆప్షన్ అంటారు, కొన్ని ఏరియాస్లో సీట్ బెల్ట్ ఓకే కంపల్సరీ అంటారు, కొంతమంది లేదంటారు. సో ఒకే రాష్ట్రంలో ఈ విధంగా విధానాలు ఉండొద్దు, స్టాండర్డైజ్గా ఉండాలి. అండ్ సీట్ బెల్ట్ గురించి కూడా ఫ్రంట్ సీట్ ఓకే, బ్యాక్ సీట్ అవసరం లేదంటారు. కానీ యాక్సిడెంట్స్లో ఎక్కువ శాతం చనిపోయేది బ్యాక్ సీట్ వాళ్ళే. కంపల్సరీగా బ్యాక్ సీట్ వాళ్ళు కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి, అప్పుడే ప్రాణాలు మనం కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా ఈ బ్యూరో కూడా ఏర్పాటు కాబోతుంది. సో ఇప్పుడు వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది కనుక మనము అన్లెస్ వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరిగితే కానీ మనకు సమస్య కొద్దిగా తక్కువ అయ్యే అవకాశం లేదు. ఉన్న పరిస్థితుల్లో హౌ బెస్ట్ టు మేనేజ్ ద ట్రాఫిక్, బెటర్ ఫ్లో, యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేయడం అనేది మేము ప్రత్యేకంగా ట్రై చేస్తామని తెలియజేస్తాం. మీ ఉద్దేశ ప్రకారం తెలంగాణలో ప్రస్తుతానికి ఉన్న ముఖ్యమైన సమస్యలు అంటే ఏం చెప్తారు సార్? పోలీస్ పరంగానా? అదే ఇప్పుడే మెన్షన్ చేశాను కదా, మాకు దేశవ్యాప్తంగా ఉన్నట్టు నార్కోటిక్స్, డ్రగ్స్ సమస్య చాలా చాలా తీవ్రంగా ఉంది. అది అంటే ఇప్పుడు ఈగిల్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళు చేసే వర్క్ కొన్ని యూనిట్స్లో ఈ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి వాళ్ళ ఎస్ఓటీస్, వాళ్ళ టాస్క్ ఫోర్సెస్ చేసే పని ద్వారా కొద్దిగా కంట్రోల్ ఉంది, మంచి మంచి గ్యాంగ్స్ పట్టుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో అందరూ ఎస్పీలు, సిపిలు అందరూ దీంట్లో వాళ్ళ సహాయం అందించే అవసరం ఉంది. వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ పైన ఒక యుద్ధం లాంటిది చేస్తే కానీ
మనకి ఇది కంట్రోల్ కాదు. ఇదే కాకుండా సైబర్ క్రైమ్ చెప్పాను, ప్లస్ రొటీన్ క్రైమ్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా అది వాచ్ చేయవలసిందే. అండ్ ఈ రోడ్ యాక్సిడెంట్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది మాకు సమస్యగా ఉంటాయని, ప్రయారిటీస్గా ఉంటాయని నేను తెలియజేస్తాను. ఎస్పెషల్లీ డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్, స్కూల్స్ కాలేజెస్ వరకు కూడా చాలా ఫ్రీక్వెంట్గా దొరుకుతున్నాయని. సో దీనికి సంబంధించి నేను కాలేజెస్కి వెళ్ళి కనుక్కున్నప్పుడు ప్రైజ్ మనీ కనుక పెడితే ఎవరైనా ఇలా పట్టుకోండి, ఎవరైనా ఇలా కనుక సప్లై చేస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఫోటో కానీ వీడియో కానీ ఇన్ఫర్మేషన్ ఏదైనా మాకు చెప్పండి, సో పిల్లలు ముందుకు వస్తారు అనేది చాలామంది స్టూడెంట్స్ అనడం జరిగింది. సో డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ జనరేషన్స్ లాస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తీసుకునే రిఫార్మ్స్ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం అత్యంత ఆందోళన కలిగించే విషయం ఇప్పుడు మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఏదైతే విస్తరిస్తుందో ఈ డ్రగ్స్ సమస్య, అది మనం దాని గురించి చాలా ఆలోచించే అవసరం ఉంది. ముఖ్యంగా ఈ యాంటీ డ్రగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కంపల్సరీగా మ్యాండేటరీగా ఉండే విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా డిస్కషన్ జరిగాయి. మేము కూడా నేను ఈగిల్ వాళ్ళ డిపార్ట్మెంట్ రివ్యూ చేశాను, ఆదేశాలు ఇచ్చాను, ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది. కొత్త జియో మేము తీసుకురావాలి, దాంట్లో ఇట్ విల్ మేక్ ఇట్ కంపల్సరీ ఫర్ all educational institutions to have this anti-drug committee. We may call it safety clubs or whatever name it is given. అయితే వాళ్ళ బాధ్యత అవుతుంది ఇప్పటి నుండి. అడ్మిషన్ తీసుకోకముందు పిల్లల ద్వారా అండర్టేకింగ్, పేరెంట్స్ అండర్టేకింగ్ తీసుకునే అవసరం ఉంటుంది కంపల్సరీగా. తర్వాత అటువంటి యాక్టివిటీ ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో జరిగితే, స్కూల్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఆ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ బాధ్యత అవుతుంది. వాళ్ళు ఒక కమిటీ పెట్టుకోవాలి. యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఉండేది గతంలో, అదే స్థాయిలో అదే విధంగా యాంటీ డ్రగ్ కమిటీస్ కూడా ఉండాలి. వాళ్ళు రిపోర్ట్ చేయాలి, ఎందుకంటే మేము లోపల వెళ్ళి కనుక్కునే అవకాశం మాకు లేదు. దురదృష్టవశాత్తు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి తెలిసినా బయటికి చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకు రెప్యుటేషన్ లాస్ అవుతుందని. మాకు చెడ్డ పేరు వస్తుంది, మా స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది, ఇక్కడ డ్రగ్స్ దొరుకుతాయి, పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారంటే ఎవరు అడ్మిషన్కి రారు అనే ఇటువంటి ఆలోచనతో వాళ్ళు బయట చెప్పట్లేదు. కానీ గవర్నమెంట్ విల్ మేక్ ఇట్ మ్యాండేటరీ ఫర్ దెమ్ టు డిస్క్లోజ్ దిస్. మాకు వేరే కేసెస్లో, వేరే ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తు చేసే సమయంలో వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఏదైనా దొరికితే తప్పకుండా వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. either అంటే whatever charges we have to decide what type of punishments have to be given. సో ఇవన్నీ చేస్తే కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో పిల్లల పట్ల మనము అజాగ్రత్తగా ఉండే అవకాశం లేదు. సో ఈ జాగ్రత్తలు తీసుకునే అవసరం ఎంతైనా ఉందని. ఇదే కాకుండా అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ సెషన్స్ ఇంకా విస్తృతంగా ప్రతి వాడలో వెళ్ళి చెప్పడము, ప్రతి ఏరియాలో వెళ్ళి చెప్పడము, ప్రతి జిల్లా ఎస్పీ, కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళు టేకప్ చేయడము, ఇది అంతా చేయాలని అనుకుంటున్నాం. అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చుట్టూ ఉన్న ప్రజలు కూడా మాకెందుకులేని వదిలేకుండా మీ వరకు తీసుకొస్తే వాళ్ళ వంతు బాధ్యతగా బాగుంటుందేమో అనుకుంటున్నాను సార్. అవును, ఎడ్యుకేషన్ అక్కడ ఇప్పుడు పాన్ షాప్స్ కూడా ఉన్నాయి పక్కకు, పాన్ షాప్స్లో కూడా దొరుకుతున్నాయి. సో మొన్న కొన్ని రోజుల క్రితము హైదరాబాద్ సిటీలో కొన్ని ప్రాంతాల్లో ఈ పాన్ షాప్స్ అన్నీ చెక్ చేసి చాలా మెటీరియల్ సీజ్ చేశారు. సో ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏది కూడా ఉండకుండా చర్యలు తీసుకునే దిశలో మేము వెళ్తున్నాం. ఎస్హెచ్ఓస్ అందరినీ విమన్ పెట్టారు, ఎందుకు అని అంటే దానికి రీజన్ ఏమిటి అంటే ఏం చెప్తారు? అందరినీ విమన్ పెట్టారు. యాక్చువల్లీ అందరినీ పెట్టలేదు. నేను నాకు షాక్ అనిపించింది. నేను ఫస్ట్ టైం సిపి అయినప్పుడు 2022లో 21 ఎండ్లో చూస్తే 174 సంవత్సరాల చరిత్రలో హైదరాబాద్ సిటీ పోలీస్ 1847లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఒక్క ఉమెన్ లేడీ ఆఫీసర్ కూడా ఎస్హెచ్ఓగా వేయలేదు. ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓగా పనిచేయలేదు. అంటే ట్రాఫిక్లో చేశారు, వేరే ప్రాంతాల్లో చేశారు, వేరే డిపార్ట్మెంట్, కానీ లా అండ్ ఆర్డర్ ఎస్హెచ్ఓగా ఎవరు చేయలేదు. సో నేను అప్పుడు వచ్చే ఉమెన్స్ డే రోజు, అంటే దాని ముందే ఎక్సర్సైజ్ అంతా చేసి బెస్ట్ ఉమెన్ ఇన్స్పెక్టర్ విల్లింగ్నెస్ తీసుకొని, అంటే
ఎస్హెచ్ఓగా అంటే కొద్దిగా 24 గంటలు పనిచేసే అవకాశం ఉండాలి. ఉమెన్ ఆఫీసర్స్కి కొద్దిగా కష్టంగా ఉంటుంది, వాళ్ళు అందరు కూడా రెడీగా ఉండరు. సో ఆ ఆఫీసర్ రెడీగా ఉంది, ఆమెని అక్కడ మధులత అని, ఆమెని అక్కడ లాలాగూడ పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓగా వేయడం ఫస్ట్ టైం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ 5-6 మంత్స్లో ఇంకా 4-5 ఒక టోటల్ 5 స్టేషన్స్లో ఉమెన్ ఆఫీసర్స్ హూ ఆర్ విల్లింగ్ వాళ్ళని వేయడం జరిగింది. తర్వాత లాస్ట్ టైం నేను గత సంవత్సరం 18 డీసీపీస్ నా దగ్గర పనిచేస్తున్నారు సిటీలో. 9 మంది ఉమెన్ డీసీపీస్ ఉన్నారు. హాఫ్ 9 ఆఫ్ దెమ్ వర్ అండ్ దే ఆర్ హోల్డింగ్ ఇంపార్టెంట్ జోన్స్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్, సౌత్ జోన్ లాంటి సెన్సిటివ్ జోన్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. సిసిఎస్, ఇంకా హెడ్ క్వార్టర్స్, ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ సిటీ పోలీస్కి. అండ్ నేను చెప్పదలుచుకున్నాను, వాళ్ళ కొలీగ్ మేల్ ఆఫీసర్స్తో పోల్చుకుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తారు. సో దట్స్ వై కొద్దిగా వీ షుడ్ నాట్ డిస్క్రిమినేట్. ఇప్పుడు ఉమెన్ ఎస్ఐస్ వాళ్ళు వచ్చిన సందర్భంలో కూడా లాస్ట్ బ్యాచ్ 98 ఎస్ఐస్ వచ్చారు హైదరాబాద్ సిటీలో. దాంట్లో 32 మంది ఉమెన్ ఎస్ఐస్ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ రిక్వెస్ట్, కొంతమంది ఫస్ట్ డే వచ్చి, సార్ మాకు సైబర్ క్రైమ్లో వేయండి, ఐటీ సెల్లో వేయండి, సిసిఎస్లో వేయండి. ఎందుకమ్మా అంటే, సార్ పెళ్ళి కావట్లేదు, లేకపోతే ఇంట్లో ఒప్పుకోవట్లేదు, లేకపోతే ఆల్రెడీ పెళ్ళి అయిన వారు భర్త ఒప్పుకోవట్లేదు. నేను అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ క్వశ్చనే లేదు, మీరు ఫీల్డ్లో వెళ్ళవలసిందే, ధైర్యం తెచ్చుకోవాలి. ఇక్కడ మీరు ఏం చూసి వచ్చారు, సినిమాల్లో అన్నీ చూసి వచ్చారా, ఇక్కడ కష్టంగా ఇట్లాగే ఉంటుంది, తప్పకుండా మీరు చేయవలసిందే, ధైర్యం తెచ్చుకోవాలి అండ్ చేయాలి. అండ్ ఫ్యూచర్లో కూడా స్టేషన్ ఎస్హెచ్ఓస్గా కూడా మీరు చేయాలని వారికి ప్రోత్సాహం ఇచ్చి పంపించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలనుకునే యంగర్ జనరేషన్కి ఇలా మీరు వీటికి సన్నద్ధంగా ఉంటేనే డిపార్ట్మెంట్లోకి రండి అన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు సార్? పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ గవర్నమెంట్ సర్వీస్ ఇట్ సెల్ఫ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఆలోచన కడుపు లోపల నుండి వచ్చే ఒక ఆశ ఏదైతే కొంతమందికి ఉంటుందో, అది లేకపోతే రావద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వేరే ఆలోచనతో రావద్దని కూడా నేను పబ్లిక్గా బహిరంగంగా కూడా నేను చెప్పాను. ఇక్కడ ఏదో డబ్బు సంపాదన, లేకపోతే మాకు పవర్ ఉంటుంది, మేము దాన్ని వాడుకొని ప్రజల దగ్గర ఎక్స్ట్రాక్ట్ చేద్దాము, ఆ ఆలోచనతో వస్తే సరే కొన్ని రోజులు నడుస్తుంది, కానీ మీకు చెడ్డ పేరు, ఏదో రోజు ఏసీబీ ట్రాపో సస్పెన్షను ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇబ్బందులు పడే బదులు మీరు వేరే ఒక పాన్ షాప్ పెట్టుకున్నా దీనికన్నా ఎక్కువ సంపాదించవచ్చు. దయచేసి ఇక్కడ రాకండి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఆ ఇంటెగ్రిటీ, ఆ ప్యాషన్ ఫర్ సర్వీస్ ఉంటే కానీ యూ స్టడీ యువర్ సెల్ఫ్. వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా. సో మీరు హైలీ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు మా కానిస్టేబుల్స్ కూడా చాలామంది పిహెచ్డీస్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, డబుల్ డిగ్రీస్. సో మీకు వేరే ఉద్యోగాలు కూడా దొరుకుతాయి, ఇక్కడ వచ్చే అవసరమే లేదు. సో ఇదొకటి కూడా ఈ అంచనా వేసుకొని వస్తే బాగుంటుందని. ఎందుకంటే మీకు ఇక్కడ వచ్చి మళ్ళీ వేరే బిజినెస్ పెట్టుకున్నారనుకోండి, ప్రజలకు బాగా ఇబ్బంది కలుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అండ్ అఫ్కోర్స్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది అండ్ గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది. అబ్సల్యూట్లీ సార్. 2028 మీరు రిటైర్ అయ్యే లోపల నేను ఖచ్చితంగా చేయాలి అనుకున్న కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్ అని పెట్టి మా ఆఫీసర్స్ కొద్దిగా వాళ్ళలో ఉన్న ఆత్మస్థైర్యం, ధైర్యం, కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో వారికి కొద్దిగా కోల్పోయినట్టు కనిపిస్తుంది. నాకు గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఉన్న సామాజిక పరిస్థితుల్లో మనం ఏదో యుఎస్లో, లండన్లో జరుగుతున్న తీసుకొచ్చి ఇక్కడ పైన ఇంపోజ్ చేయడం అనేది తప్పు అని భావిస్తున్నాను. వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇన్ ఇఫెక్టివ్ పోలీస్ అండ్ స్ట్రాంగ్ పోలీసింగ్. సమాజం కూడా అదే కోరుకుంటుంది. పోలీసింగ్ ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలి. ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నాయో, రౌడీ షీటర్స్ ఉన్నారో, క్రిమినల్స్ ఉన్నారో,
వారి పట్ల మనం కఠినంగా వ్యవహరించకపోతే మిగతా 90% జనాభా ఇబ్బంది పడుతుంది. కానీ వాళ్ళని కూడా మర్యాద చేసుకుంటూ ఎవరైతే రూల్స్ ఫాలో చేయరో వాళ్ళ పట్ల కూడా మర్యాదగా మేము ఓకే టు అ సర్టన్ ఎక్స్టెంట్ మేము చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి. వాట్ ఎవర్ ఈస్ టు బి డన్ హ్యాస్ టు బి డన్. ఎందుకంటే మిగతా 90% జనాభాకి రిలీఫ్ రావాలంటే ఇది చాలా అవసరం. సో వీ విల్ కీప్ దట్ ఇన్ మైండ్. నా ఉద్దేశం ఏది ఉంటుందంటే మా ఆఫీసర్స్ కానిస్టేబుల్ హోంగార్డ్ స్థాయి నుండి పై వరకు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నేను ట్రాఫిక్లో ఉన్నప్పుడు మా హోంగార్డ్స్ కానిస్టేబుల్ చేసేది డ్రంక్ అండ్ డ్రైవ్ అప్పుడే స్టార్ట్ చేసాం. భయపడేది ముందు, కానీ వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. వాళ్ళు చట్ట ప్రకారం చేస్తున్నారు కనుక మీరు భయపడే అవసరం లేదు. ఒక్క కానిస్టేబుల్ హోంగార్డ్ కూడా సస్పెండ్ కాలేదు. పెద్ద పెద్ద వీవీఐపీస్ని పట్టుకున్నా. వాళ్ళు ఫోన్లు చేసేవారు కోపంగా, అరే హౌ డేర్ యూ స్టాప్ మీ అని. హౌ డేర్ అంటే వాడు ఉద్యోగం వాడు చేస్తున్నాడు. సో వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. సో ఈ విధంగా మా పోలీస్ అందరికీ కూడా ఒక ధైర్యం ఇచ్చి సరిగ్గా మీరు చట్ట ప్రకారం న్యాయం చేసే విధంగా పనిచేసి స్ట్రాంగ్గా ఉండండి, ఎఫెక్టివ్గా ఉండండి. ఒక ఎఫెక్టివ్ పోలీస్ విచ్ ఇంక్లూడ్స్ ఫ్రెండ్లీ పోలీస్ అంటే దాంట్లో ఒక భాగం అది. అందరితో పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు మర్యాదగా వ్యవహరించడం అనేది అది కంపల్సరీ. నో వన్ క్యాన్ మిస్బిహేవ్. ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మర్యాదగా మాట్లాడాలి. సో ఇట్ నాట్ బి ఎ సెపరేట్ నినాదం. కానీ మేము ఎఫెక్టివ్గా గట్టిగా పనిచేయాలని నేను ఏం చేస్తానని తెలియజేస్తాను. దట్స్ వెరీ నైస్ సార్. రియలీ ఇచ్చిన టైం ప్రకారం ఇంకొక ప్రశ్నతో ముగిస్తాను సార్. వాళ్ళు టైం ఎక్స్టెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రియలీ. ఎస్ సార్, ఈ క్వశ్చన్ సరిపోతుంది మనకి. యాక్చువల్లీ మీ ఉద్దేశ ప్రకారం మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఐపీఎస్ అయిన తర్వాత వచ్చాక మీరు ఒక ఎయిమ్ పెట్టుకునో నేను ఇలా ఉండాలి అనో అనుకున్న దానికి ఇప్పుడు ఇంకొక 2 years రిటైర్ అయ్యే ఈ జర్నీ అంతా చూసుకుంటే ఒక సివిల్ సర్వెంట్ బాధ్యత చాలా పెరిగింది అని అనిపించిందా మీ ఉద్దేశ ప్రకారం? సమాజంలో వాల్యూ తగ్గింది అని అనిపించిందా అంటే మీరేమంటారు సార్? సమాజం అనేది మారుతూ ఉంటుంది. అది ఇప్పుడు ఆ రోజుల్లో ఉన్న సామాజిక విలువలు ఇప్పుడు ఉండకపోవచ్చు. అంటే ఏదో చెడ్డగా అయిపోయానని చెప్పట్లేదు. అది జనరేషనల్ చేంజ్. ఇప్పుడు జెన్ జీ, ఆల్ఫా అంటున్నారు. ఇప్పుడు వారు మన ఇంట్లోనే చూస్తున్నాం మనం ఏ విధంగా వ్యవహరిస్తారు. అదే సేమ్ రిఫ్లెక్షన్ మేము సర్వీస్లో మా కానిస్టేబుల్స్లో, ఆఫీసర్స్లో, ఎస్ఐల్లో, ఐపీఎస్ ఆఫీసర్స్లో కూడా చూస్తున్నాం. సో వాళ్ళ ఆలోచన తీరు వేరే. వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ మాకు ఆ రోజుల్లో దాంట్లో 5-10% కూడా ఉండకపోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు ఏదైతే వాళ్ళు సోషల్ మీడియాలో ఇదంతా చూస్తుంటారో వాళ్ళకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. వారు ఏ విధంగా అయితే ఇష్యూస్ని చూస్తారో, అర్థం చేసుకుంటారో, టోటలీ ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ యూస్ టు పర్హాప్స్. సో ఇది అర్థం చేసుకోవాలి. ఓవర్ 35 years, నేను నా 35th year సర్వీస్, 3.5 decadesలో అప్పుడు ఈ విధంగా ఉండేది. ఇప్పుడు చూసుకుంటూ వచ్చాం. సో వీ షుడ్ హ్యావ్ ద ఎంపతి అండ్ ద లార్జ్ హార్టెడ్నెస్ టు అండర్స్టాండ్ ఈ మార్పు ఏదైతే ఉందో. ఓకే, ఇప్పుడు ఈ ఎస్పీ ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు, ఎందుకు ఊరికే ఆయన వెంట పడద్దు. ఆయన జనరేషన్ ఆ విధంగా ఆలోచిస్తుంది. సో కొద్దిగా ఎంపతితో కొద్దిగా అకామిడేషన్ చేస్తూ వారిని గైడ్ చేసి సరైన దారిలో పెట్టడం అనేది ఉద్దేశంగా ఉంటుంది. అండ్ కొద్దిగా నేను ఏసీబీలో కూడా పనిచేశాను. అప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చేది. ఆలోచించేది నేను, అది ఎందుకు ఇంత తొందరపడుతున్నారు వీళ్ళు, ఏంటి, ఎందుకు, అవసరమా? కానీ వాళ్ళ ఆలోచన వేరే తీరుగా ఉంది. మేము ఆ రోజుల్లో ఇప్పటివరకు ధైర్యం కూడా చేయలేదు. ఓకే, సో ఈ విధంగా వీ హ్యావ్ టు అండర్స్టాండ్, పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్. అండ్ డెఫినెట్లీ ఈ జనరేషనల్ చేంజ్ ఏదైతే ఉందో, ఆలోచన తీరు ఏదైతే ఉందో అది అర్థం చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ సచ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్. మరొక్కసారి వేటు న్యూస్ వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, sir. DGP's blueprint for Telangana a decade from now. ఈ అద్భుతమైన